మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. 40 రోజుల్లో 2130 కోట్లు. బాహుబలి 2 ప్రపంచం సృష్టించడంతో ఈ సినిమాలో నటించిన తారాగణం అందరికీ అవకాశాలు పెరిగాయనే చెప్పాలి. బిజ్జినదేవగా నటించినటువంటి నాజర్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. గురువులో ఆల్రెడీ చేశారు. తమిళ్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు ఏ సినిమాలో అయినా సరే, కానీ బాహుబలి 2లో మాత్రం అన్ని క్యారెక్టర్లు అత్యద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. ఏ క్యారెక్టర్ కూడా తక్కువగా చూపించబడలేదు. కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రలే కాకుండా మిగతా పాత్రలు కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. కొన్ని థియేటర్లో ఇప్పటికీ షేర్లు సాధిస్తూనే ఉంది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, ఈ బాహుబలి ప్రొడ్యూసర్స్ మాత్రం ఇంకా కొన్ని విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదింపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కామిక్ సిరీస్, వెబ్ సిరీస్, యానిమేటెడ్ సిరీస్, కామిక్ బుక్స్, ఇలా అన్ని రకాలుగా ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని ఎంఎం కీరవాణి బాహుబలికి సాంకేతిక సహకారం అందించినటువంటి టెక్నీషియన్స్ కి ట్విట్టర్ లో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా రాజమౌళి మీద ఓ సాంగ్ రాసి పాడాలనుకోవడం అది నిజంగా రాజమౌళికి చెల్లిందేమో. చైనాలో మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్నటువంటి బాహుబలి 2 ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. దంగల్ 1000 కోట్లకు పైగా సాధించడంతో చైనా మార్కెట్ బలం ఏంటో ఈ పాటికి అర్థమైపోయింది. కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక భారతీయ చారిత్రాత్మక సినిమాలు నేరుగా చైనీస్ భాషలో కూడా అనువదించబడి తీరుతాయి అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అక్కర్లేదేమో. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.